ఎవ్రీవన్. నా మెడలో వేసుకున్న బ్లాక్ బీడ్స్ చూసారా? అసలు బ్లాక్ బీడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటాయి కదా! అలాగే వీటిని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నాకు ఈ ఐడియా ఒక రిఫరెన్స్ పిక్ చూసాననమాట. అప్పటి నుంచి చేసుకుందాం, చేసుకుందాం అనుకుంటున్నా. కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. దీన్ని మీరు కూడా కావాలంటే ఇంట్లో చేసేసుకోవచ్చు. ఒకసారి చూసేయండి. దీన్ని ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఈజీగా కూడా అయిపోతది. లుక్ అయితే ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి లెగ్గిన్స్‌కి కవర్స్ వస్తాయి కదా! ఆ కవర్‌నయితే నేను యూజ్ చేశా. లేదంటే మనకి జిరాక్స్ షాప్‌లో షీట్ ఉంటది. ఒక షీట్ తెచ్చుకుంటే ఆ షీట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. నేను ఏ ఫ్లవర్ షేప్ తీసుకోవాలనుకుంటున్నానో ఆ ఫ్లవర్ షేప్‌కి కుందన్స్‌ని B7000తో అయితే గనక ప్లేస్ చేసుకొని, అవి ఆరిన తర్వాత వాటికి షుగర్ బీడ్స్‌ని లాక్స్ కింద అయితే ఇచ్చుకున్నా. మనకు లాక్ బీడ్స్ యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ వైర్ దారం ఏదైతే ఉంటదో దాన్ని తీసుకోండి. ఈ నల్ల పూసలకి యూజ్ చేసే నీడిల్ అనేది చాలా చిన్నగా ఉంటదనమాట. అంటే ఈ బీడ్స్ ఎక్కిపోవాలి కాబట్టి. నేనిక్కడ బ్లాక్ బీడ్స్ ఇవి తీసుకున్నా. మీరు ఈ ప్లేస్‌లో క్రిస్టల్ కావాలంటే క్రిస్టల్ కూడా తీసుకోవచ్చు. నా మెడ లెంత్‌కి ఇటు 100, ఇటు 100 పూసలైతే గనక పడతాయనమాట. 100 పూసలు ఎక్కించుకున్న తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న లాక్ ఏదైతే ఉందో అంటే పెండెంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని మిడిల్‌లో 15 పూసలైతే వేసుకున్నా. అలాగా 5 పెండెంట్స్‌ని ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ 100 బీడ్స్‌నైతే ఎక్కించేసుకున్నాననమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకిప్పుడు దీనికి లాక్ కావాలి కాబట్టి లాక్ కోసమైతే మనకి ఇలాగ ఎనకాల హూక్ ఉంటది కదా! ఆ హూక్‌నైతే తీసుకొని దాన్ని ఎలాగ లాక్ చేస్తున్నానన్నది చూసేయండి. మనకి ఎండింగ్‌లో ఒక పూస ఉంటది కదా! ఆ పూసలోంచి ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకోండి. అలా వేసుకుంటేనే మనకి కొంచెం స్టిఫ్‌గా ఉంటది. లేదంటే ముడి జారిపోతదని గుర్తుపెట్టుకోండి. ఇంతేనే ఎడ్జెస్‌ని ఇలాగ అగరత్తితో కాల్చుకుంటే మనం నల్ల పూసలనేవి రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి.